హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్వే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మీ ఆండ్రాయిడ్ మొబైల్లో యాప్ డ్రాయర్ అనేది లేదు, మనకి యాప్ డ్రాయర్ అనేది అవసరం అనుకుంటే కనుక ఇవాళ నేను చెప్పబోయే లాంచర్ కనుక మీరు యూజ్ చేస్తే కనుక యాప్ డ్రాయర్ వస్తుంది. ప్లస్ దాంతోపాటు మీకు ప్యూర్ ఆండ్రాయిడ్ మొబైల్ లుక్ అయితే కనుక మీ ఆండ్రాయిడ్ మొబైల్కి, అంటే ప్యూర్ ఆండ్రాయిడ్ కాని మొబైల్స్లో కూడా మనం ఈ లుక్ని అయితే కనుక తెచ్చుకోవచ్చు అనమాట. అది ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది వాటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అయిపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లాంచర్ ల్యాబ్ అనే యాప్ అయితే కనుక ఇన్స్టాల్ చేసుకోవాలి. ఐకాన్ చూడడానికి ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే కనుక చేసుకోవచ్చు. ఓపెన్ చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందో. సింపుల్గా ట్యాప్ చేసేస్తే మనకి ఎలా వస్తుంది ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇలా స్క్రోల్ చేసేయండి, సరిపోతుంది. అటు ఇటు స్క్రోల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి నార్మల్గా ప్యూర్ ఆండ్రాయిడ్ లోగో ఎలా ఉంటుందో అలాగా కనపడుతుంది అనమాట లాంచర్ అనేది. ఇక్కడ చూడండి, మనకి ట్యాప్ చేయమంటుంది. ట్యాప్ చేసాం, ఇక్కడ మనకి ఇస్తుంది అనమాట డైరెక్షన్స్, ఏమేమి చేస్తే ఏమొస్తుంది ఏంటి అనేది. డబుల్ ట్యాప్ చేయమంటుంది. చేస్తే యాప్ డ్రాయర్ అయితే కనుక ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో డైరెక్షన్ ఇచ్చింది, స్వైప్ అప్ అనమాట. స్వైప్ అప్ చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్ అయితే కనుక ఓపెన్ అవుతుంది అనమాట. చూసారు కదా, మళ్ళీ ట్యాప్ చేస్తే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేయమంటుంది ఓపెన్ చేయడానికి. చూసారు కదా, ఇక్కడ మన వాల్పేపర్ అవి సెట్ చేసుకోవడానికి వచ్చిందనమాట. ఇలా స్క్రోల్ చేసుకునే కొద్ది డబుల్ ట్యాప్ చేయమంటుంది. మళ్ళీ చూద్దాం. చూసారు కదా, ఇలా వచ్చిందనమాట. స్వైప్ అప్ ఇందాక చూపించినట్టే మీకు ఈ డైరెక్షన్స్ అనేది మనం ఇందాక చూసేసాం. నేను పొరపాటున మళ్ళీ ఇంకోసారి చూపించమన్నట్టు ప్రెస్ చేసినట్టు ఉన్నాను, అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అంతే. అక్కడ ఎగ్జిట్, ఇప్పుడు ఎగ్జిట్ చేస్తాం అనమాట. ఈసారి నుంచి మనం ఇలా స్క్రోల్ చేసే కొద్దీ చూడండి, ఇక్కడ మ్యూజిక్, టైము ఇవన్నీ కూడా వస్తున్నాయి అనమాట. ఫోన్ చేసుకోవడానికి కాంటాక్ట్స్, SMS, గ్యాలరీస్ అనేవి ఇక్కడ కనపడుతున్నాయి అనమాట. గూగుల్ అనేది ఇక్కడ కనపడుతుంది, గేమ్స్, ప్లే స్టోర్, మ్యూజిక్ అనేది కనపడుతుంది. నెక్స్ట్ అలాగే క్యాలెండర్, ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే కనుక ఇక్కడ వచ్చినాయి అనమాట. బ్యాటరీ సేవర్ అనేది ఇక్కడ ఉంది. అంతే. చూడడానికి అయితే కనుక చాలా సింపుల్గా ఉంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. చూసారు కదా, మీకు గ్రాఫిక్స్ అయితే కనుక చాలా వరకు బాగున్నాయి. మీరు ఎక్కడి నుంచి స్వైప్ చేసినా కూడా సరిపోతుంది. చూసారు కదా, డబుల్ ట్యాప్ చేస్తే మనకు నోటిఫికేషన్ ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ రకంగా. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు ఈ లాంచర్ నుంచి బయటకు రావాలి అనుకుంటే కనుక మనకి ఇలా డబుల్ ట్యాప్ చేయండి. మీ రీసెంట్గా ఓపెన్ చేసిన యాప్స్ చూసుకుంటారు కదా, దాన్ని డబుల్ ట్యాప్ చేస్తే మీరు ఇలాగ లాంచర్ నుంచి బయటకు అయితే కనుక వచ్చేయచ్చు అనమాట. మళ్ళీ ట్యాప్ చేస్తే మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో నన్ను అడగచ్చు. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలో ఇంతే. బై ఫ్రెండ్స్, సీ యు నెక్స్ట్ వీడియో.